గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మరి ఎందుకు లేటి వీడియోకి లైక్ చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆల్రెడీ గీతు అయితే కనిపించేసింది మీ అందరికీ. అండ్ మేము కూడా గీతు హాఫ్ శారీ ఫంక్షన్ అయితే ఫైనల్లీ పెట్టేస్తున్నాను. చిన్న వీడియోనే స్కిప్ చేయకుండా చూసేసేయండి. చాలా ఫన్ అండ్ మా అందరి ఏమంటారంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఉంటాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మా ఇంట్లో పిల్లల్లో ఫస్ట్ మా తమ్ముడి ఇంట్లో ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం ఫంక్షన్ అనమాట గీతు పాపది. సో మా అమ్మ అంటే మాది పిల్లలది ఫస్ట్ అయింది, తర్వాత దెన్ గీతు పాపది. సో గైస్ అస్సలు స్కిప్ చేయకుండా చూసేసేయండి, లైక్ ఇచ్చేయండి, హైప్ కూడా చేసేసేయండి అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. దిస్ ఈజ్ మై ఆల్ ఓవర్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ ఫొటోస్ దిగేస్తున్నాము అందరు వచ్చే లోపల. మేము ఇప్పుడు కూడా విజయనగరం నుంచే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ముందు రోజు ఉంటే మోస్ట్లీ వాళ్ళ విజయ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టే వాళ్ళం అవుతాము అని చెప్పి ఇల్లు చాలక సో మేమైతే ఇంక అక్కడి నుంచే వాళ్ళకంతా హ్యాసిల్ ఫ్రీ సర్వీస్ అయితే మేము ఇచ్చాము. సో మన ఇంటి నుంచే బయలుదేరి అయితే వచ్చేస్తూ ఉండేవాళ్ళం అనమాట ప్రతిదానికి అకేషన్కి. సో గైస్ చాలా బాగా జరిగింది ఫంక్షన్, అస్సలు స్కిప్ చేయకండి. సో చాలా రోజుల నుంచి మీరు అందరూ అడుగుతున్న వీడియో అయితే ఫైనల్లీ వచ్చేసింది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. సో ఇది ఎప్పటి నుంచో పెట్టాల్సిన వీడియో, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ హల్దీ వీడియో అనేది నేను పెట్టేశాను. ఇది చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే వచ్చేసింది. దీని తర్వాత వీడియోస్ కంటిన్యూస్గా వచ్చేస్తాయి. మన బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మధ్యలో, బట్ ఈ వీడియో కోసం మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడైతే వచ్చేసింది. గీతు పాప ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఆ డ్రెస్ టోటల్లీ ఇలా వచ్చింది. అండ్ మిత్రా మీరా డ్రెస్సెస్ చూసారా ఎలా వచ్చినాయో. అండ్ ఇక్కడ 1 by 1 అందరూ వచ్చేస్తున్నారు. మావయ్య గారు, చిన్నత్తయ్య గారు, పిన్ని, మావయ్య గారు వాళ్ళ సిస్టర్ అండి పిన్ని అంటే ఎల్లో శారీ. అండ్ ఆ చివర నా పక్కనున్న మా తోటికోడలు అనమాట, సెకండ్ తోటికోడలు అక్క. సో తను అలాగే చిన్నత్తయ్య ఈ చివర ఉన్నారు కదా, మా అత్తగారు వాళ్ళ లాస్ట్ సిస్టర్ అనమాట. అండ్ మా మామగారు మా నాన్నగారు చూడండి, ఇద్దరు వైట్ షర్ట్లలో భలే ఉన్నారు కదా, ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మేమైతే ఫొటోస్ అందరితో వచ్చే వాళ్ళందరితో మ్యాక్సిమం ఫొటోస్ తీసుకుంటున్నాము, ఎవరిని స్కిప్ చేయకుండా. సో చాలా తక్కువ, అంటే మనకి మెచ్యూర్డ్ ఫంక్షన్ అనేది, హాఫ్ శారీ ఫంక్షన్ అనేది చాలా సింపుల్గా ఎన్ని రోజులు పడిన కష్టం, ఎన్ని రోజులు పడిన స్ట్రగుల్, ఎన్నో రోజుల నుంచి దానికోసం వర్కౌట్ చేస్తాము, ఒక 2-3 అవర్స్లో కంప్లీట్ అయిపోతాం. మా అమ్మ అయితే ఇంకా జోష్ ఎక్కడ ఆపలేదండి. తన చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాకేంటంటే మా తమ్ముడు మేముండే ఊరు అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒకటేనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరు లోంచే మా మరదలు పెళ్లి చేసుకున్నామన్నమాట. మేము మా తమ్ముడికి ఇచ్చాము. సో వాళ్ళ ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచే తెలుసు అనమాట, వాళ్ళ బ్రదర్స్ మదర్ అందరూ. సో దానివల్ల మాకు అక్కడ ఆ ఊరు నుంచి వచ్చే రిలేషన్స్ అంతా కూడా ఇంకా మాకు రిలేషన్సే అండ్ మాకు ఫ్రెండ్సే కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళే అనమాట. సో దానివల్ల ఇంకా మా అమ్మకి అందరూ తెలిసిన వాళ్ళు వచ్చి ఇంకా మాకు కూడా చాలా రోజుల తర్వాత అందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరితో, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుకుంటూ. ఇది అంతా మా ఫ్యామిలీ అనమాట, నాన్నగారు వైఫ్ ఫ్యామిలీ. నాన్న మాట్లాడుతున్నారు కదా. సో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పాప అండ్ అక్క వాళ్ళ పిల్లలు అందరూ. ఇది మీరు ఇంతకుముందు వీడియోస్లో చూడలేదు. సో తిను ఇక్కడ నిలిచినారు కదా ఎల్లో శారీ, తన అక్క అనమాట. ఈయన ఇక్కడ ఓనర్ అంట, ఆయన వచ్చారు. సో ఈ లోపల విజయ కిందన అందరినీ కవర్ చేస్తూ ఉంటే నేను కొంతమందిని పైన కవర్ చేస్తున్నాను. నేను కిందకి వెళ్ళినప్పుడు విజయ వచ్చి పైన కవర్ చేస్తుంది. బుజ్జి అయితే ఇంకా వంటలు వాటితో ఏదైతే ఫుడ్ వచ్చే వాళ్ళకి అందరికీ అందుతుందా లేదా అనేది తను చూసుకుంటున్నాడు అనమాట. అండ్ ఇక్కడ 1 by 1 అందరినీ వచ్చే వాళ్ళందరినీ మేము చూసుకుంటున్నాము, ఎవరిని స్కిప్ చేయకుండా, ఎవరిని ఇగ్నోర్ చేయకుండా ప్రతి ఒక్కరిని అయితే అందరినీ రిసీవ్ చేసుకున్నాము. అండ్ మా ఆయన అయితే పాపం అలాగా కొంతమంది ఏంటి చాలామంది మా ఆయనకు తెలియదు కాబట్టి ఇంకా మా ఆయన కూడా అన్ని దగ్గరలో అక్కడ ఇక్కడ చూసుకుంటూ నేను 2 వైపులో బ్యాలెన్స్ చేస్తాను అనమాట. టింకి ఇక్కడ కూర్చున్నారు స్టేజ్ పైన, చాలాసేపు స్టేజ్ పైన. ఇంకా ఎందుకంటే బయట కంటే ఎక్కువగా గీతు ఏడ్ చేస్తూ ఉందన్నమాట ఫొటోస్కి అండ్ దేనికి అసలు సపోర్ట్ చేయట్లేదు. దానివల్ల మేము గీతుని ప్యాంపర్ చేసుకుంటూ, పిల్లలైతే గీతుని ప్యాంపర్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ వీడు కనబడుతున్నాడు కదా, వీడు మా అక్క వాళ్ళ మనవడు అనమాట. సో వాడు మామూలు నాటీ కాదనమాట, చాలా నాటీ వాడు. సో అంత పెంకి చేస్తాడు. వాడిని పిలుస్తూ ఉన్నాను, అస్సలు రావట్లేదు. అండ్ ఇక్కడ అత్తయ్య మావి గారు ఉన్నారు కదా, మావి గారు వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట మా పిన్ని. అండ్ కాంత
అక్క, అత్తయ్య. సో అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే వీళ్ళు వచ్చారు. పాపం చాలా మామయ్య గారు అయితే ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతారు. అండ్ తిను అక్క, తిను అలేఖ్య, తను కూడా మనకి రెగ్యులర్ సబ్స్క్రైబర్, రెగ్యులర్ కామెంట్ చేస్తారు, అన్ని వీడియోస్ చూస్తుంది తను కూడా. సో ఇక్కడైతే వీళ్ళు చెప్పాను కదా, నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి అనమాట వీళ్ళందరూ. సో చాలా రోజుల తర్వాత కలవడం. ఈ ఆంటీ ఉన్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట. సో చాలా రోజుల తర్వాత కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆంటీ కూడా చాలా ఆప్యాయంగా పలకరించారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అందరికీ థ్యాంక్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో అంత హ్యాపీ అనిపించింది అందరినీ కలవడం. సో మా తమ్ముడు ఇన్నాళ్ళ తర్వాత ఏదైతే గీతు ఫంక్షన్ అరేంజ్ చేసామో మేము అందరితో మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. నా కూతుర్లకి మా ఆయనకి పెద్దగా ఎవరు తెలియదు అనమాట. దానివల్ల వాళ్ళైతే వాళ్ళ ముగ్గురు ఒక దగ్గర కూర్చుని వాళ్ళ ముగ్గురు అలా ఎంజాయ్ చేస్తున్నారు. తిను ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా, మా విజయ వాళ్ళ బ్రదర్ అనమాట. అండ్ ఇక్కడ ఈ కనిపిస్తున్న వాళ్ళందరూ మోస్ట్లీ విజయ వాళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళు వాళ్ళ బాబాయ్, వాళ్ళ బాబాయిలు వాళ్ళు. సో వీళ్ళు కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నాను కాబట్టి, సో అందరితో మింగిల్ అయిపోయి జోవియల్గా చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే పాన్స్ రెడీ చేసేస్తున్నారు, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. అసలు ఆ సెక్షనే మేము చూడలేదు, బికాజ్ ఈరోజు మేము ఫాస్టింగ్ అనమాట, సండే ఫాస్టింగ్ కాబట్టి. సండే ఫాస్టింగ్, ఫ్రైడే ఫాస్టింగ్, మాకు మోస్ట్లీ అదే టైమ్స్లో ఫంక్షన్స్ కూడా పడతా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతుందని చెప్పాను కదా, చెప్పలేదు. సో తను డాక్టర్, మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. సో దాంతో మాట్లాడుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ మన ఏరియా నుంచి అయితే కొంతమంది వచ్చేసారు. సో అందరూ ఆంటీ వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళు, సత్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిమైనింగ్ అందరూ వచ్చారు. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో పాపం ఎలా అయిందంటే ఫంక్షన్ హాల్ ఎక్కువ, అంటే మా తమ్ముడు ఒక 300 మెంబర్స్ వరకు, ఈయన మా చిన్నాన్న పిన్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళనమాట. సో వచ్చిన వాళ్ళు ఎస్టిమేషన్ వేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. సండే అవ్వడము, అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు. దానివల్ల ఫంక్షన్ హాల్ చిన్నగా అనిపించింది. సో క్రౌడ్ ఎక్కువ అనిపించింది. అండ్ అదే హాల్లో ఈవెన్ లంచ్ కూడా కాబట్టి కొంచెం కంజెస్టెడ్గానే అనిపించింది. బట్ వీ మేనేజ్డ్, తప్పదు కదా, మేనేజ్ చేసాము. బట్ మంచిగానే సక్సెస్ఫుల్గా, చాలా నీట్గా, చాలా బ్రైట్గా, కలర్ఫుల్గా, అన్నిటికంటే మించి అందరితో మింగిల్ అవుతూ అందరినీ కలుస్తూ మంచిగా జరిగింది ఫంక్షన్ అయితే. సో ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ అని చెప్పాను కదా, వీళ్ళందరితో కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం. మా ఏరియాలో స్పెషల్లీ, మేబీ అందరూ అలాగే ఉంటారు, మా ఏరియాలో స్పెషల్లీ పిలిస్తే ప్రతి ఒక్కరూ హాజరవుతారంటే, ఇంకా చాలామంది ఫీల్ అవుతారు పిలవలేదు అది ఇది అని. సో నేనేమనుకుంటానంటే, ఎందుకు అందరినీ నేను అలా ఫీల్ అవుతా, ఇబ్బంది పెట్టడం ఎందుకు అందరికీ చెప్పి అని. ఈవెన్ ఎంతమంది ఫీల్ అయ్యారో, తమ్ముడు వాళ్ళ పాప ఫంక్షన్కి మాకు చెప్పలేదు అని చెప్పి. ఐఎమ్ సో సారీ, అది నా ఉద్దేశం అయితే చెప్పకూడదని అస్సలు కాదు. బట్ అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టేది, ఇంత దూరం నుంచి వచ్చేదని చెప్పి, అదొక్కటే రీజన్. బట్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా పిలవలేని అందరికీ సారీ. అందరికీ మంచి పార్టీ ఇస్తానని కూడా చెప్పాను. బట్ అది అయిపోతూ ఉంది, టైం అయిపోతూ ఉంది. బట్ డెఫినెట్గా వాళ్ళందరికీ అయితే పార్టీ ఇవ్వాలి, మా తమ్ముడు గీతు తరపున. అండ్ ఇక్కడైతే మేము అన్ని ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది అందరినీ కలవడం, అలాగే అందరితో మాట్లాడడం, ఇలా ఇంతమందితో టుగెదర్గా. మా హస్బెండ్ అయితే చెప్తున్నాను కదా, పాపం అలాగా, అంటే తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, తెలియని వాళ్ళందరితో కొంచెం అలా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయినప్పటికీ ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళేది వచ్చేది పెద్దగా ఉండదనమాట. లేటర్ మా పెళ్ళైన తర్వాత మేము ఇంకా దుబాయ్లో ఉండిపోవడము, ఈయన వర్క్ ఎక్కువగా, అన్ని ఫంక్షన్స్కి నేను అటెండ్ అవుతాను కానీ మా హస్బెండ్ చాలా తక్కువ అనమాట. ఇక్కడ కనపడుతున్నారు కదా, ఇదంతా మా ఊరు వాళ్ళు అనమాట. సో మా మావయ్యలు, అలాగే ముగ్గురు మావయ్యలే. సో అందరూ, తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి చాలాసేపు గీతు ఫంక్షన్ దగ్గర స్పెండ్ చేసి, ఎక్కువసేపు ఉండి, అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు. సో పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో ఈ వీడియో చూస్తున్నా చూడకపోయినా, బట్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మా మావయ్య టీచ్ చేస్తున్నారు నన్ను. తను నాకు మావయ్య స్టూడెంట్ అనమాట నేను. సో చీముడు ముక్కుతో ఉండేది చిన్నప్పుడు అని చెప్పి నా మేనకోడలకి, మా ఆయనకి, అందరికీ చెప్తూ ఉన్నారు. సో చిన్న నుంచి అదే చెప్తూ ఉన్నారు, అలా ఉండేది ఇది, చెడ్డీలు వేసుకొని చిన్నగా అని చెప్పి. ఎవరైనా చిన్నప్పుడు అలాగే ఉంటాం కదా. సో టీచ్ చేస్తే మా ఆంటీ వాళ్ళందరికీ చెప్పేస్తున్నారనమాట. వీళ్ళు కనపడుతున్నారు కదా, మా బబ్బు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో అదే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాడి ఫ్రెండ్స్ వచ్చారు చూడండి,
గీతు ఫ్రెండ్స్ కూడా కాదు, వాడి ఫ్రెండ్స్. గీతు ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, బట్ వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇలాగా గీతుని విష్ చేసి వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళు మా బ్యాచ్ అందరితో ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట. నేను ఒకేసారి చెప్తున్నాను కదా, హాఫ్ శారీ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఒకే టైంలో క్రౌడ్ అంతా ఎక్కువ వచ్చేస్తారు. సో అందరినీ ఒకేసారి బ్యాలెన్స్ చేసుకొని అందరినీ రిసీవ్ చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ అదే కదా హ్యాపీనెస్. సో ఆ టైంలోనే మొత్తం అందరినీ కవర్ చేసేసేయాలన్నమాట. ఆ ఉన్న 2-3 అవర్స్ మనం ఏదైతే 3 మంత్స్ ఎన్నో మంత్స్గా మనం ఆ ఫంక్షన్ కోసం డ్రీమ్, అలాగే ఇలా చేయాలి అలా చేయాలి, దానికోసం స్ట్రగుల్, దానికోసం బ్యాక్ డ్రాప్ వర్క్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ 1-2-3 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అదే పెళ్ళి అనుకోండి, మనకు ఒక 5 రోజులు ఫంక్షన్ ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఆ ఫంక్షన్ ఎక్కువసేపు మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కోర్స్ ట్రైన్ కూడా అవుతాము, ఎందుకంటే మన మైండ్లో ఫిక్స్ అయిపోతాం అనమాట. ఇప్పుడు నేను కూడా అంతే, నవరాత్రులు 9 రోజులు చేస్తాను కదా, 9 రోజులకు సరిపడా ఎనర్జీని నా మైండ్లో ట్యూన్ చేసుకుంటాను అనమాట. నేను ఇలా చేయాలి. సో అప్పుడు మనకి అదంతా స్ట్రగుల్ అనిపించదు. అదే మనము లైక్ ఇప్పుడు ఒక్కరోజు ఫంక్షన్ అనుకోండి, ఆ ఒక్కరోజుతోనే మనం స్ట్రెయిన్ అయిపోతాం అనమాట. అంటే మనకి మైండ్గా ఆల్రెడీ ట్యూన్ చేసేసాం, ఈరోజు ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి. అదే కాకుండా నేను 9 డేస్ నవరాత్రి ఉందనుకోండి, 9 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 9 డేస్ మనం పీపుల్తో మింగిల్ అవుతాము, 9 డేస్ మనం ఈవెన్ ఫాస్టింగ్ సంగతి పక్కన పెట్టండి. సో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో సో ట్యూన్ చేసుకుంటాం కాబట్టి మనకు అంత బ్రెయిన్లో దానివల్ల మనం అయిపోతుంది అనమాట. ఈ 9 రోజులు మనం చేయాలి. అదే ఒకరోజు ఫంక్షన్ అయితే ఆ ఒకరోజుతోనే మనం వెళ్ళి అమ్మయ్య మళ్ళీ అక్కడ 1 వీక్ మనకి రెస్ట్ కావాలి, అలా ఉంటుంది అనమాట. సో మీరు కూడా అంతేనా? కింద కామెంట్ చేయండి. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఎలా మనం హ్యాండిల్ చేస్తాం. మనకి ఏంటంటే సో మనం అందరితో మింగిల్ అయినప్పుడు కొంచెం ఇది ఉంటుంది, లైక్ ఎందుకో మనం పని చేయకపోయినా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత స్ట్రెయిన్ అయిపోతాం, అవునా కదా? మీరందరూ ఎలా ఫీల్ అవుతారు కింద కామెంట్ చేయండి. అది కామన్ థింగ్ అనుకుంటున్నాను నేను, ఎవరికి అవని, ఎందుకంటే ఏమో మైట్ బి మేబీ నాకు ఏంటనేది తెలీదు. బట్ ఇక్కడైతే చాలామంది పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపిస్తుంది ఫంక్షన్? చాలా రోజుల నుంచి మీరు అందరూ అడుగుతున్నారు గీతు ఫంక్షన్ అని. లిటరల్లీ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఆల్మోస్ట్ అడిగారు, పెట్టేసేయండి అక్క ఫంక్షన్ పెట్టండి అని. గీతు బాబుకి ఎంత బాగా రెడీ చేశారో కదా. సో ఆ పర్పుల్ కలర్ కాంబినేషన్లోనే జడకి ఫ్లవర్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టారు, చాలా బాగా అనిపించింది ఆ కాంబినేషన్, గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషన్. అండ్ ఆ మరూన్ ఏదైతే దుపట్టా ఉందో అంత బాగా ఎలివేట్ అవుతుందా లేదా అనుకున్నాం. ఇక్కడ రవి అండ్ తను నాకు మర్చిపోయిన పేరు. సో వాళ్ళు మా అన్నయ్య ఫ్రెండ్స్ అనమాట, అలాగే మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా. మా అన్నయ్య చనిపోయాడు అని చెప్పాను కదా, సో మా అన్నయ్య ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా. సో వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత వాళ్ళని కూడా కలిశాను, వాళ్ళ ఫ్యామిలీస్ని. అండ్ రఫీ తన పేరు. అండ్ ఇక్కడ పాప వాళ్ళు అలాగే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం, ఫోటోషూట్ చేసుకుంటున్నాము. ఒకవైపు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే మా ఫోటోషూట్ మేము చేసుకుంటున్నాము. ఇంకే చాలా సింపుల్గానే రెడీ అయిపోయారు కదా, డ్రెస్ చాలా బాగా వచ్చింది కదా. సో ఒకవైపు పాటలు రన్ అవుతున్నాయి కాబట్టి అలా ఊగుతూనే ఉన్నారు. సో డాన్సర్స్ వాళ్ళు. సో ఎనీవేస్ జస్ట్ కిడింగ్, ఎందుకంటే వాళ్ళు కూడా అంతే, వాళ్ళ డాడీ లాగా బిజీ స్కెడ్యూల్స్లో అలా ఉంటారు. సో ఈ ఫంక్షన్ వాళ్ళకి చాలా రిలాక్స్ని ఇస్తుంది, చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది ఈ ఫంక్షన్ కూడా. సో నేను కూడా అందరినీ కవర్ చేసేస్తూ, అందరితో మాట్లాడేస్తూ, ఫొటోస్ తీసుకుంటూ ఇంకా ఎంత అంటే ఒక్క సెకండ్ కూడా కూర్చోలేదు, ఏమీ తినలేదు. సో అలా నడుస్తూనే ఉంది మొత్తం త్రూ అవుట్ ఫంక్షన్ అంతా కూడా. సో మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించినాయి గైస్? సో నేనైతే ఫైనల్లీ నేను ఎన్ని శారీస్ అనుకున్నాను అన్ని శారీస్లో ఫైనల్లీ ఈ శారీ అయితే అయింది. ఎందుకు అయింది అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో చాలా డిస్టర్బ్ అయ్యింది అన్ని శారీస్ కొంచెం. సో దానివల్ల ఫైనల్లీ ఈ శారీకి అయితే వచ్చాను. మీరాకైతే ఫస్ట్ నుంచి ఇదే డ్రెస్ అనుకున్నాము, ఇంకా అలాగా ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నారు. వాళ్ళ ఫంక్షన్ డ్రెస్ ఇది. సో నేను మీకు ఆల్రెడీ డ్రెస్సెస్లో చూపించినప్పుడు చెప్పాను కదా. సో ఇది ఆల్ ఓవర్ వర్క్ చేయించి బ్లౌజెస్ అంతా కూడా చాలా సింపుల్గా నీట్గా. వెనక ఒక అంకుల్ ఆయన కూర్చున్నారు కదా, చాలాసేపు ఆయన రియలైజ్ అవ్వలేదు అనమాట వాళ్ళిద్దరు ట్విన్స్ అని. సో వాళ్ళ వైఫ్కి చెప్తూ ఉన్నారు ట్విన్స్ అని, తర్వాత అడుగుతున్నారు నాకు, అమ్మ ట్విన్సా, భలే ఉన్నారు, క్యూట్గా ఉన్నారు అని చెప్పి. సో థ్యాంక్ యూ అండి అని చెప్పాను. సో వాళ్ళ డ్రెస్సెస్ కోసం చెప్తున్నాను కదా, అది ఇక్కత్ దుపట్టా చాలా అమేజింగ్ లుక్ వచ్చింది. సో గైస్ మా ఆయన నేను మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. ఎలా అనిపించింది? అప్పటికప్పుడు సడన్గా ప్లాన్ చేసేసి సడన్గా డ్రెస్ తీసేసి ఆయనకైతే వేసేసాను అనమాట. సో మంచిగానే వచ్చింది. చిన్న ప్యాంట్ కొంచెం నాకు అవ్వలేదు, అంత ప్రాపర్గా అవ్వలేదు. ముందైతే వేసుకున్నప్పుడు ఈ ప్యాంటే ఉంచేసుకుంటాను అన్నారు, తర్వాత ఏమో ఈ ప్యాంట్ నాకు అంత ప్రాపర్గా అవ్వలేదని చెప్తున్నారు ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత. అండ్ తిను మా అక్క, మా పెద్దనాన్న కూతురు, మా నాన్నగారు వాళ్ళ బ్రదర్ కూతురు అనమాట.
సో నాకంటే ఒక 6 ఇయర్స్ అలా ఎల్డర్ అనమాట, 6-7 ఇయర్స్. బట్ చాలా తొందరగా పెళ్లి చేసేసారు కాబట్టి వాళ్ళ అమ్మాయి తిను. సో వాళ్ళ అమ్మాయికి కూడా తొందరగా పెళ్లి చేసేసారు. తినకైతే నాకు తెలిసి 17-16కే పెళ్లి చేసేసారు, మైనర్గా ఉన్నప్పుడే. సో తనకి ఇప్పుడు 3 పిల్లలు, ట్విన్స్. సో మా అక్క వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, మా మావయ్య, మా మేనత్త కొడుకే అనమాట. సో ఆయన ట్విన్గానే ఉన్నారు. ఐ మీన్ మా మేనత్తకి ట్విన్స్ అనమాట. సో మళ్ళీ మా అలేఖ్యకి ట్విన్స్ వచ్చారు, అలాగే నాకు కూడా ట్విన్స్ వచ్చారు. తిను మా అన్నయ్య కూతురు. సో తిను వీళ్ళు వచ్చారనమాట. అలాగే మా మేనత్త, ఇంకో మేనత్త కొడుకు కూడా వచ్చారు. సో తినికి కూడా తొందరగానే పెళ్లి చేసేసారనమాట. సో తొందరగా పెళ్లి చేసేస్తే తొందరగా పిల్లలు పుట్టేస్తారు కాబట్టి సో వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళలాగా అయిపోయారు. సో నేను రెడీ అయిన వీడియో, అలాగే మేము తర్వాత మళ్ళీ కొన్ని రీల్స్ అవన్నీ చేసాము. చాలా వీడియో అయితే ఇందులో లేదనమాట. ఫస్ట్ మన కెమెరా ఏదైతే ఓస్మో పాకెట్ 3 తీసుకున్నామో, సో అదే అయితే మనకి 6 అవర్స్ వరకే ఛార్జ్ ఇస్తుందండి. 6 అవర్స్ తర్వాత మళ్ళీ మొబైల్లో తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు అయితే మనకు అది రావట్లేదు. కొంతమంది మనకు వీడియో తీసినప్పుడు అలాగా స్టే చేసి ఉంచేస్తారు కదా, తొందరగా ఛార్జ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే అమ్మ నాన్నతో ఇలాగా తిను యాక్చువల్గా అక్క, అలాగే నా క్లాస్మేట్ కూడా. సో తనతో ఇలాగ ఊర్లో అందరూ మ్యాక్సిమం కలవడం చాలా హ్యాపీ అనిపించింది. మా ఆయన చూసారా, అక్కడ నా కూతుర్లు మా ఆయన కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు. నేను మా అమ్మ అయితే అసలు బోరే ఫీల్ అవ్వలేదు, బికాజ్ మాకు అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి. సో ఇంకా వచ్చిన వాళ్ళు మాకు టైం సరిపోలేదనమాట అందరితో మాట్లాడడానికి, అందరినీ కలవడానికి. సో ఇలా జరుగుతుందనమాట. వాళ్ళు కొంచెం అయితే బోర్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ కాంత శారీ భలే ఉంది కదా, నన్ను ఇమిటేట్ చేసింది. సో నేను ఎలా అయితే గోల్డ్, ఐ మీన్ క్రీమ్ గోల్డ్ ఇలా కట్టుకుని డార్క్ బ్లౌజ్ వేసుకుంటానో అలా కట్టుకుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. భలే ఉంది కూడా తన శారీ, నాకు బాగా నచ్చింది. సో అదే చెప్తున్నాను, బాగుందిరా నీ శారీ అని చెప్పి. తిను ఒక అక్క కూతురు అనమాట. సో తిను మన ఓల్డ్ సబ్స్క్రైబర్ కూడా. తిను ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ విజయ ఫ్యామిలీ అనమాట. విజయ వాళ్ళ వదినలు వీళ్ళిద్దరు. సో వాళ్ళ పిల్లలు నాకండి ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. అయినప్పటికీ ఆడపిల్లలంటే ఎంత ఇష్టమో నాకు. అసలు వీళ్ళైతే నా దగ్గరికి రావట్లేదు ఎన్నిసార్లు పిలిచినా. సో వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటారంట. సో వాళ్ళ మమ్మీ వర్కింగ్, కానీ వాళ్ళ మమ్మీతో చాలా అఫెక్షనేట్ అంట వాళ్ళిద్దరూ. సో ఎన్నిసార్లు పిలిచి చివరికి తెచ్చుకున్నాను చూడండి నా దగ్గరికి. అస్సలు రావట్లేదు వాళ్ళైతే. నాకు ఇప్పటికీ అంటే చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో. నేను చిన్నపిల్లల్ని దగ్గరుండి నా కూతుర్లు ఇద్దరిని ఎంత పెద్ద చేసి నేను దగ్గరగానే ఉన్నా, అయినా కూడా ఎంత ఇష్టమో నాకు పిల్లలంటే. సో అది చిన్నదైతే అస్సలు రావట్లేదు. తిని అయితే కొంచెం వచ్చింది కానీ. అండ్ చూడండి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. సో వాళ్ళు కూడా ట్విన్స్ లాగే ఆల్మోస్ట్ ఉంటారు. 1 ఇయర్, కొంచెం 1.5 ఇయర్ తేడా వాళ్ళిద్దరికి. అండ్ భలే క్యూట్ ఉన్నారు ఇద్దరు కూడా. తిను వాళ్ళ పెద్దదిని అనమాట. తినకేమో 2 అబ్బాయిలు. అబ్బాయిల కంటే అమ్మాయిలు మనకి ఎందుకో కొంచెం ఎక్కువ నచ్చేస్తారు కదా. సో ఆబ్వియస్లీ అబ్బాయిలు ఏంటంటే వాళ్ళు ఇంకా అలా తిరుగుతూ ఉంటారు, అంత దగ్గరికి రారు. ఏమో అమ్మాయిలు అంత క్యూట్నెస్ అబ్బాయిలు ఇవ్వరు కదా చిన్నప్పుడు. సో చిన్నప్పుడు ఏంటి, పెద్దప్పుడు ఏంటి. సో అందుకని అమ్మాయిలు నచ్చుతారు. అండ్ ఈవిడ కూడా మన సబ్స్క్రైబర్ అయిపోయారు. ఎవరైతే ఫోటోగ్రాఫర్ విజయ వాళ్ళ బాబాయ్ ఉన్నారో వాళ్ళ వైఫ్ అనమాట ఈవిడ. సో దీని పేరు ఈశ్వరి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా లైక్ చేశారు మనల్ని, చాలా ఇష్టపడ్డారు, చాలా అఫెక్షనేట్గా ఉన్నారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు. సో చాలా క్యూట్ అనిపించింది, క్యూట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మంచి ఫొటోస్ తీశారు వాళ్ళ హస్బెండ్. అండ్ ఇక్కడ చాలామంది వస్తూనే ఉన్నారు, బ్రదర్స్. ఇక్కడ కొంతమంది విజయ వాళ్ళ అపార్ట్మెంట్స్ నుంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా జరిగింది. నేను ఇక్కడ ఒక సెల్ఫీ స్టైల్లో మనం ఫోటో తీసుకుందామని చెప్పి రోహిత్కి వీడియో తీయమంటుంటే, అలాగే ఫోటో తీరా అంటుంటే, ఈ లోపల ఫోటోగ్రాఫర్ గారు అసలు ప్రతి దానిలో మనం ఏమైనా ఫోటో ఇలా అడగడమే భయం అనమాట. అడగకుండానే ఆయన ఫొటోస్ తీస్తారు. అలాంటిది అడిగితే ఇంకా అసలు లాగరు. అసలు ఫొటోస్ ఎంత మంచిగా తీశారో, చాలా బాగా తీశారు. అసలు అంటే విసుక్కోకుండా ఎన్ని ఫొటోస్ తీశారో, చాలా మంచిగా, చాలా నీట్గా అవుట్పుట్స్ అనేవి చాలా మంచిగా వచ్చినాయి. అండ్ ఇక్కడ విజయ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్తో ఇంకా ఫైనల్లీ అందరూ మూవ్ అయిపోతున్నారనమాట. దిస్ ఈజ్ ఫైనల్ ఐ థింక్. చాలా వరకు వెళ్ళిపోయిన తర్వాత అందరితో ఫొటోస్ తీసుకుంటున్నాను. అండ్ ఈవిడ మన విజయ్ వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉంటారు, వాళ్ళ హస్బెండ్ టీచర్. అండ్ వీళ్ళు కూడా మనకి ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లాగా ఒక అమ్మాయి ఉన్నారు కదా, తను యాక్చువల్లీ క్లాసికల్ డ్యాన్సర్ అంట. సో తను చాలా వరకు నేర్పించింది. ఈవిడ వచ్చి అడిగారు అనమాట ఫోటో తీసుకుందాము అని. చాలా మందితో ఫొటోస్ తీసుకున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. అందరితో ఈజీగా మూవ్ అయిపోయాము, ఈజీగా మింగిల్ అయిపోయాము. సో చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచి మెమొరీస్, చాలా ఏమంటారంటే చాలా దాన్ని ఎలా చెప్పాలంటే మనసులో చాలా వరకు అవన్నీ
ఉండిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ ఈ తమ్ముడు వచ్చి ఫోటో తీసుకుందాం అక్క రండి అక్క అని. ఇంకా అసలు గ్యాప్ లేదనమాట, కంటిన్యూస్గా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాము. తిని కూడా మా ఊరు వాడే, ఐ మీన్ అమ్మమ్మ వాళ్ళ ఊరు వాడే, బట్ వాడు నాకు తెలియదంట. బట్ ఓకే, తమ్ముడు తర్వాత పరిచయం చేశాడనమాట. వీళ్ళ బ్రదర్, వీళ్ళ కజిన్స్ నాకు తెలుసు అనమాట, వీడు తెలియదు. అక్కతో నేను ఫోటో తీసుకుంటానని వాళ్ళ బావ నిలిపోమంటున్నాడు. సో దీంతో కూడా ఫొటోస్ తీసుకొని మళ్ళీ చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరితో ఇలా కలిసి. సో ఎవరిని వదలలేదు అనమాట, ఒక్క పర్సన్ని కూడా, ప్రతి ఒక్కరితో ఫోటో అన్నీ నేను కవర్ చేసి ఇంట్లో వీడియో పెట్టలేను కదా, లెంత్ అయిపోతుంది, కొన్ని అయితే మిస్ చేశాను. బట్ అందరితో ఫొటోస్ తీసుకున్నాము. సో దేవా కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలిసి చెప్పాను కదా, సో తిను కూడా ఇప్పుడు ఐ థింక్ గోవాలో ఉన్నాడు, గోవా హుబ్లీలో ఉన్నాడు. తను కూడా వర్కింగే, వాళ్ళ వైఫ్ కూడా వర్కింగే, తను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ అమ్మ గీతుకి జడగంటలు తీసుకుంది కదా, ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది. అండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ ఇద్దరు కలిసి ఫొటోస్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ విజయ, నేను, బుజ్జితో, అలాగే చిన్నుతో అందరం ఇంకా ప్రతి ఒక్కరూ ఫొటోస్ తీసుకుంటూ, అంటే మీరు అనుకోవచ్చు మొత్తం అంతా ఫొటోసే తీసుకున్నారంటే చాలా చాలా, అంటే ఈ ఫొటోస్ తీసుకోవడం మహా అయితే ఒక అరగంట నుంచి గంట ఉంటుంది. రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా అందరితో కలిసి, అందరితో మాట్లాడి, ప్రతి ఒక్కరిని విష్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీకు ఇక్కడ కనిపిస్తుందంతా మోస్ట్లీ మన వీడియో కాబట్టి నన్ను కవర్ చేస్తూ మనోడు వీడియో తీశాడు, అందరినీ కవర్ చేయలేదు చాలా వరకు. సో అది మీకు కనపడుతుంది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం లిటరల్లీ ఫంక్షన్ మేమైతే. సో చాలా అందరినీ రిసీవ్ చేసుకున్నాము, అందరితో మాట్లాడాము, చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ గీత్తో నేను, మా చిన్ను చాలా ఫొటోస్ తీసుకున్నాము. చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే, అండ్ ఎన్నో మెమరీస్ని మా మైండ్లో, మా మనసుల్లో పెట్టుకున్నాము. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. గీతు మాత్రం ఏడుస్తూనే ఉండింది. ఫంక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేడం కొంచెం నవ్వుతూ ఉందనమాట ఫైనల్లో. సో ముందంతా అయితే ఏడుస్తూనే ఉందనమాట. ఇప్పుడు అయిపోయిందని తెలిసింది కాబట్టి కొంచెం బ్రెయిన్ అంతా షార్ప్గా అయ్యి మంచిగా నవ్వుతూ ఉందనమాట. లేకపోతే స్టార్టింగ్ అంతా ఏడుపు ఏడుపు, నాకు ఇది వద్దు, మేకప్లు వద్దు, ఇవన్నీ తీసేయండి, ఇంకా ఇదే అనమాట. తను ప్యాంపర్ చేసుకుంటూ, ఇంకైతే చాలా ప్యాంపర్ చేశారు. సో తను అలాగా హోల్డ్ చేస్తూ, అది కాదురా ఇది కాదురా చెప్తూ, వాళ్ళ టైంలో వాళ్ళైతే చాలా ఏడ్ చేశారు. బట్ ఇప్పుడైతే పెద్ద అయ్యారు కాబట్టి చెప్తూనే ఉన్నారు. మేమందరం ఇంకా ఫ్యామిలీ ఫోటో అయితే తీసేసుకుంటున్నాం ఫైనల్గా. సో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం ఫొటోస్ తీసుకుంటూ ఇది ఇలా ఫైనల్ చేసాం, ఎండ్ చేసాం అనమాట. మేమైతే చిన్న రీల్ కూడా చేసాం గైస్, మిస్ చేయొద్దు. సో ఎండ్ వరకు ఉండండి గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా, సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. మరికొత్త వీడియోతో, మరింత బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు స్టే ట్యూన్డ్ టు సోకాల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.